చాలా మందికి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కి రిపీట్ అంటే అది మళ్ళీ క్యాన్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని భయం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మనకి ఇంతకు ముందు అయితే సర్జరీ వేరే అంటే లాప్రోస్కోపీ కాకుండా ఓపెన్ సర్జరీ చేసినప్పుడు అదే బాగుండేదేమో, లాప్రోస్కోపీ ద్వారా మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. సో ఏం చెప్తారు? బేసికల్లీ ఏంటంటే లాప్రోస్కోపీ ఓపెన్ అనేది కాదు, బేసికల్ లోపల మనం కంప్లీట్ రిమూవ్ చేస్తున్నామా లేదా అనేది డిపెండెంట్ అన్నట్లు. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏంటంటే ఇంతకు ముందు ప్రీవియస్ గా సో ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్ ఆల్ ద లింఫ్ నోట్స్ పక్కన ఉండే లింఫ్ నోట్స్ అనేవి మొత్తం తీసేసేవాళ్ళం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఏదైనా స్టేజింగ్ చేయాలంటే మీకు ఇందాక చెప్పినట్టు మినిమం 16 లింఫ్ నోట్స్ అనేవి తీయాలి, అప్పుడే మనకి ఎగ్జాక్ట్ స్టేజ్ తెలుస్తుంది. ఇప్పుడు లాప్రోస్కోపీలో ఇనిషియల్ స్టేజ్ లో ఏమైందంటే అంత ఫ్లూయెంట్ గా మనం లోపలికి వెళ్ళి మొత్తం తీయలేకపోయారు అన్నట్లు. ఓకే, సో దానివల్ల ఏంటంటే రిపీటెడ్ గా వచ్చే అవకాశాలు ఇంతకు ముందు ఎక్కువ ఉన్నాయి. బట్ నౌ చేంజ్. ఓకే, ఇప్పుడు లాప్రోస్కోపీ కానీ ఓపెన్ కానీ వీఆర్ డూయింగ్ కంప్లీట్ రిమూవల్ అన్నట్లు లింఫ్ నోట్స్ అనేవి. సో ఓపెన్ ఆన్ లాప్రోస్కోపీ అనేది డిపెండ్ కాదు. బట్ లాప్రోస్కోపీ కొంచెం బెటర్ ఏంటి అంటే కట్ ఉండదు కాబట్టి కొంచెం పేషెంట్ కి పెయిన్ తక్కువ ఉంటుంది, కొంచెం ఎర్లీ డిశ్చార్జ్ మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్లు.